శ్రీ చైతన్య కళాశాలకు నోటీసులు ఇచ్చారు మహిళా కమిషన్ అధికారులు. కనీస వసతులు లేవని, హాస్టల్ అధ్వాన స్థితిలో ఉందంటూ ఈ నోటీసులు జారీ చేశారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల నిర్వాహకులు 19వ తారీఖున ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. విద్యార్థుల భద్రత, గౌరవం తమకు అత్యంత ముఖ్యమని తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద ట్వీట్ చేశారు. ఇటీవల శ్రీ చైతన్య సహా పలు కళాశాలలను నేరేళ్ల శారద తనిఖీ చేశారు. అక్కడి పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ చైతన్య కళాశాలకు నోటీసులు ఇచ్చారు మహిళా కమిషన్ అధికారులు. కనీస వసతులు లేవని, హాస్టల్ అధ్వాన స్థితిలో ఉందంటూ ఈ నోటీసులు జారీ చేశారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల నిర్వాహకులు 19వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. విద్యార్థుల భద్రత, గౌరవం తమకు అత్యంత ముఖ్యమని తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద ట్వీట్ చేశారు. ఇటీవల శ్రీ చైతన్య సహా పలు కళాశాలలను నేరేళ్ల శారద తనిఖీ చేశారు. అక్కడి పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎన్నిసార్లు హెచ్చరించినా శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం తీరు మారట్లేదు. విద్యార్థులని ఆ రకంగానే వీరు ఇష్టానుసారంగా వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తా ఉన్నారు. వాళ్ళని టార్చర్ పెడతా ఉన్నారు. సరైనటువంటి హాస్టల్ సౌకర్యాలు లేక, ఫుడ్ సరిగ్గా లేక, వీరికి సరైనటువంటి వాతావరణం అందించడంలో కూడా కాలేజీ యాజమాన్యం విఫలమైంది అంటూ కూడా ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు క్యాంపస్ విజిట్ చేసి వాళ్ళని మందలించినా వాళ్ళ ప్రవర్తనలో ఒక మార్పు రాలేదంటూ కూడా నిన్న నేరేళ్ల శారద సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేస్తూ ఈ నెల 19వ తేదీన ఉదయం 11 గంటలకు శ్రీ చైతన్య యాజమాన్యం ఉమెన్ కమిషన్ ముందు హాజరయ్యి దీనిపైన వివరణ ఇవ్వాలంటూ కూడా వారికి సమన్లు జారీ చేసినట్టుగా కూడా నేరేళ్ల శారద ట్వీట్ రూపంలో ఈ విషయాన్ని తెలియజేసింది. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. శ్రీ చైతన్య కళాశాలలో అధిక ఫీజుల విషయంలో ఇటీవల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం, విద్యార్థి సంఘాలు విద్యార్థుల తల్లిదండ్రుల హోదా పైన ఆందోళన వ్యక్తం చేయడము, క్యాంపస్ లో విజిట్ చేసినప్పుడు ఇరుకు ప్లేస్ లో ఈ విద్యార్థులందరూ కూడా కుక్కి వారికి చదువులని బోధించడము, వీరి ఫుడ్ విషయంలో నాణ్యత లేనటువంటి పరికరాలను ఉపయోగిస్తా ఉన్నారు. సరైనటువంటి స్వేచ్ఛ లేదు. విద్యార్థుల భద్రతల దృష్ట్యా యాజమాన్యం శ్రీ చైతన్యలో మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉమెన్ కమిషన్ ముఖ్యంగా మహిళల విషయంలో వారికి ఉన్నటువంటి అవసరాలను ఏది కూడా సరైనటువంటి అందుబాటులో ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు తీసుకురావట్లేదు. గతంలో తనే స్వయంగా విజిట్ చేసి ఇలా రిపీట్ అవ్వకూడదు, విద్యార్థుల ప్రాణాలు కోల్పోకుండా వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేసి వాళ్ళకు స్వేచ్ఛ కల్పించండి. ప్రతిసారి చదువుల విషయంలో వాళ్ళని నాంచకుండా కొంత వాళ్ళ ఇష్ట కష్టాలు కూడా తెలుసుకోండి అప్పుడప్పుడు అంటూ కూడా నేరేళ్ల శారద నారాయణ శ్రీ చైతన్య క్యాంపస్ లో విజిట్ చేసి ప్రిన్సిపల్ మరియు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని హెచ్చరించి మార్పు రావాలి, విద్యార్థులకు సరైనటువంటి క్వాలిటీ ఫుడ్ అందించండి, వారు ఉండేటువంటి హాస్టల్లో కూడా బెడ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణం కూడా దీంతో విద్యార్థులు ఎలా ఉంటున్నారో అర్థం అవ్వట్లేదు అంటూ కూడా పలు సందర్భాల్లో తాను గుర్తించి ఈ విషయాన్ని తెలియజేసినప్పటికీ శ్రీ చైతన్య యాజమాన్యంలో మార్పు రాకపోవడంతో నేరుగా సమన్లు జారీ చేసి శ్రీ చైతన్య యాజమాన్యం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి యజమానులందరూ కూడా 19వ తేదీన ఉదయం 11 గంటలకు ఉమెన్ కమిషన్ ముందు హాజరయ్యి విద్యార్థుల భద్రత విషయంలో, ఆహారం విషయంలో, చదువుల విషయంలో మీరు ఎలాంటి ప్రణామాలు పాటిస్తా ఉన్నారు, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తా ఉన్నారు, విద్యార్థి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ ఒక రకంగా ఉన్నాయి, ఆ గైడ్ లైన్స్ ని పాటించకుండా మీరు ఇష్టానుసారంగా ఒకే క్యాంపస్ పైన వందలాది క్యాంపస్ గా ఏర్పాటు చేసుకుని దాంట్లో అడ్మిషన్స్ చేపట్టి లక్షలాది రూపాయలు వాళ్ళ దగ్గర వసూలు చేసి వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఇవ్వకపోగా మీ వేధింపుల కారణంగా అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడతా ఉంది? అది కేవలం కాలేజ్ యాజమాన్య నిర్లక్ష్యం. వారు బాధ్యత వహించే
మీరు ఈ విద్యార్థుల విషయంలో ఈ నిర్ణయాలను తీసుకోవాలి అన్నట్టుగా కూడా దీనిపై వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేయడంతో ఈ నెల 19వ తేదీన వీళ్ళు కాలేజ్ యాజమాన్యం అక్కడ హాజరవుతుందా లేదా ఏ రకంగా ఆ 19 రోజు తప్పించుకొని కోర్టును ఆశ్రయించి ఏమైనా పొలిటికల్ ప్రెషర్ తీసుకొచ్చి యాజమాన్యం తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారా అంటున్న మాత్రం 19 తారీఖున ఒక క్లారిటీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఉమెన్ కమిషన్ చాలా సీరియస్ గా విద్యార్థుల భద్రతా విషయంలో, అమ్మాయిలకు స్వేచ్ఛ విషయంలో, వారు ఎదుర్కొన్నటువంటి సమయం విషయంలో ఫిర్యాదు వచ్చినటువంటి వెంటనే ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి నేరేళ్ల శారద నేరుగా ఫీల్డ్లోకి దిగి అన్ని తనిఖీలు చేసి వారు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఈ నోటీసు ఇవ్వడం, సమన్లు జారీ చేయడం వెనుకల వీళ్ళు ఇదే నిర్లక్ష్య ధోరణితో ముందుకు వెళ్తా ఉన్నారంటూ కూడా ఉమెన్ కమిషన్ గుర్తించి సమన్లు జారీ చేయడం జరిగింది. 19 తారీఖున హాజరవుతారా లేదా తప్పించుకుంటారా అనేది 19న ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే రవితేజ గతంలోనే ఇప్పుడు నేరెళ్ల శారద చాలా వరకు కాలేజెస్ అన్ని తనిఖీ చేశారు. అక్కడ వెంటిలేషన్ లేని గదులను కూడా చూసి ఆవిడ ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేసి యాజమాన్యంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఇవాళ మనం చూసుకుంటే అంటే ఏదైతే కొన్ని ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళకి సంబంధించి ఇప్పుడు నారాయణ శ్రీ చైతన్య కళాశాలలకు సంబంధించి నోటీసులు ఇచ్చారు. బట్ ఇవాళ ఆ స్కూళ్ళకు సంబంధించి ఒక విద్యార్థి కూడా చనిపోయారు. సో ఆ స్కూల్స్ పై కూడా ఏవైనా నోటీసులు అందజేసే అవకాశం ఉందా? ఇక్కడ కూడా తనిఖీ చేసే అవకాశం ఉందా? స్వయంగా నేరేళ్ల శారద తనిఖీ చేసినప్పుడు ఇరికిరికి గదుల్లో 2-3 బెడ్లు వేసి విద్యార్థులను అదే బెడ్ మీద వాళ్ళని పడుకునే విధంగా అక్కడ వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. ఒకరు కాళ్ళు పెట్టుకుంటే ఒకరికి తల తగలడం, ఒకరు తల పెట్టుకుంటే ఒకరికి కాళ్ళు తగలడము. అసలు కంప్లీట్ గా విద్యార్థులకు ఎక్కడ కూడా స్వేచ్ఛ వాతావరణంలో హాస్టల్ ఫెసిలిటీ అకామిడేషన్ లేదు. అయినప్పటికీ ఇదే వాతావరణంలో లక్షలాది రూపాయలుగా వీళ్ళు హాస్టల్ ఫీజు అని, క్యాంపస్ ఫీజు అని, డొనేషన్స్ అని రకరకాల వీళ్ళు అడ్మిషన్స్ పేరుతో 1,000 రూపాయలుగా ఇప్పటికే శ్రీ చైతన్య నారాయణ క్యాంపస్ సంపాదించి వీళ్ళు అక్రమంగా ఈ బిల్డింగ్లని రన్ చేస్తా ఉన్నారు, అనుమతి లేకుండా అనే దాంతో కూడా గతంలోనే గుర్తించారు. ఈ తరచు ఘటనలు విద్యార్థులను తట్టుకోలేక, అటు తల్లిదండ్రులకు చెప్పలేక, ఇటు యాజమాన్యం చెప్పిన వీళ్ళ వేధింపులు తట్టుకోలేక స్వయంగా క్యాంపస్ బాత్రూమ్ లో ఒకరు, క్యాంపస్ బెడ్రూమ్ లో ఒకరు, క్యాంపస్ ఆవరణలో ఒకరు విద్యార్థులందరూ పిట్టల్లా ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా కాలేజ్ యాజమాన్య నిర్లక్ష్యము, చదువుల విషయంలో ఉన్నటువంటి శ్రద్ధ, ఒత్తిడి, ఇతర వేరే యాక్టివిటీస్ లో వీరు ఆ సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో ఉదయం 4 గంటలకు లేచి వాళ్ళని ఇబ్బంది పెట్టడము, రాత్రి 10 గంటల దాకా పేరుతో వాళ్ళని వేధించడము, అన్ని వేధింపులు తట్టుకోలేక అటు తల్లిదండ్రులు చెప్పినా కూడా ఈ సమయంలో చేసేది ఏంటంటే అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా అధ్యాపకులు, యాజమాన్యం, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వేధింపులు భరించలేక చనిపోతా ఉన్నారు. నేరేళ్ల శారద ఈ విషయాలు ప్రత్యక్షంగా ఇవన్నీ గమనించి తనే క్యాంపస్ లోకి వెళ్ళి అన్ని తనిఖీలు చేసినా కూడా ఆ గొల్లతనం అంతా కూడా బయటపడింది. అప్పుడే ప్రిన్సిపల్ తో పాటు యాజమాన్యాన్ని కూడా హెచ్చరించిన ఇది నెల కావస్తున్నా, నెలకు మించి 45 రోజులు మించినా కూడా ఇదే వాతావరణంలో విద్యార్థులు ఈ సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారంటూ కూడా వరుస ఫిర్యాదులు రావడంతో నేరేళ్ల శారద యాజమాన్యానికి ఈ షోకాజ్ నోటీసులు ఇచ్చి ఈ నెల 19వ తేదీన పోలీసు కమిషన్ ముందు హాజరయ్యి వీటన్నిటిపైన వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. ఈ పిల్లల భద్రతా విషయంలో ఇలాంటి వీళ్ళు ప్రమాణాలు పాటిస్తా ఉన్నారు, మెజర్మెంట్స్ ఉపయోగిస్తా ఉన్నారు అనే దాంట్లో కూడా పూర్తి వివరాలు, ఈ ఏడాది ఎన్ని అడ్మిషన్లు చేశారు, మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని క్యాంపస్ ఉన్నాయి, ఎన్ని అనుమతి ఉంటే మీరు ఇల్లీగల్ గా ఈ భవనాలను ఏర్పాటు చేసుకొని అడ్మిషన్స్ పేరుతో లక్షలాది నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ పూర్తి వివరాల లెక్కలతో సహా ఉమెన్ కమిషన్ ముందు హాజరవ్వాలంటూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. 19 మార్గం ఉమెన్ కమిషన్ ముందు హాజరయ్యేటువంటి అవకాశం. ఓకే రవితేజ.